యోహాను సువార్త 1వ అధ్యాయము 50వ వచనం అందరం కలిసి చదువుకుందాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 50వ వచనం అందరం కలిసి చదువుకుందాము. అందుకు యేసు, అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితినని నేను చెప్పినందువల్ల నేను నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. మరొక భాగం చదువుకుందాము. ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనం అందరం కలిసి చదువుకుందాము. ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనం అందరం కలిసి చదువుకుందాము. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించుదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. దేవుని సహాయం కొరకే చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేంగల తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మహాగణుడువు, మహోన్నతుడు, నిత్య నివాసివి, నిన్న నేడు ఏకరీతుల రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మీ సన్నిధిలో చేరి కొద్దిమందిగా పాటల ద్వారా మళ్ళీ మహిమపరిచే భాగ్యాన్ని దయచేస్తూ వచ్చారు. వందనాలు, స్తోత్రాలు. అలాగే ఈ సమయంలో సంఘ ప్రార్థన నిమిత్తమే కొద్ది సమయం నీకు వాక్యాన్ని విని మా యొక్క అక్కర్ల నిమిత్తమే అలాగే సంఘ క్షేమాల నిమిత్తమే నీ సన్నిధిలో మేము ప్రార్థించబోతుండగా మీరేమో సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అవును ప్రభా, మేము ఎలా ప్రార్థించాలో, ఏ విధంగా మీ సన్నిధిలో మొరపెట్టాలో మీకు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభా. అంతేకాదు వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకెవరైతే మార్గ మధ్యలో ఉంటున్న వారు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అంతేకాదు కరెంటు మైకులు మీ ఆధునలో ఉంచుకోండి. నిన్న మహిమార్థం మీ పరిచయం నాకు మాకు జరిపించి పెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ముఖ్యంగా మీ దాసు నేను బలహీన ప్రభా, జ్ఞాపకం చేసుకోండి. నిర్గమ 4:12 ప్రకారం నా నోటికి తోడయ్యండి. ఇర్మియా 1:9 ప్రకారము నా నోటి మాటలు ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసయ్యా, 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 ఈ సన్నిధిని మీ ఆత్మతో కుమరిస్తున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభా. శత్రువు కార్యాలు మీరు లయపరిచి నీ నా మహిమార్థమై ఈ పరిచర్య నాకు మాకు జరిపించి పెట్టమని, మరి ముఖ్యంగా మీ దాసుని నన్ను బలహీన ప్రభా మీరే బలపరిచి నీ పని పరిచర్యలో వాడుకోమని ప్రభా యేసుక్రీస్తు నామమును చూపించి ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకుంటూ వచ్చాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 50వ వచనం చదువుకుంటూ వచ్చాము మనము. ఎవరైనా చదువుతారు ఒకసారి మరొకసారి. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే వీటికంటే గొప్ప కార్యములు చూతువు. వీటికంటే గొప్ప కార్యములు చూతువు. అక్కడ నతానీయేలుతో ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నాడు. ఏమని? వీటికంటే గొప్ప కార్యములు చూతువు. ఎందుకు చెప్పాడు ఆ మాట? ఎందుకు చెప్పాడంటే అక్కడ రాయించి పెడుతూ వచ్చాడు 49వ వచనము. నతానీయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అనగా నతానీయేలు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నీవు బోధకుడవు, నీవు దేవుని కుమారుడువు, నీవు ఇశ్రాయేలు రాజువు.
అని నతానీయులు చెప్పినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు, నువ్వు దేవుణ్ణి గుర్తెరిగావు కాబట్టి గొప్ప కార్యములు చూతువని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినము నీ జీవితంలో నా జీవితంలో మనము గొప్ప కార్యములు మన జీవితంలో చూడాలి అంటే మనము కూడా దేవుణ్ణి గుర్తెరిగే వాళ్ళముగా ఉంటూ ఉండాలి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనంలో రాయించి పెడుతూ వచ్చాడు. చూద్దారన్నమాట. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనము. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడు. ఆయన దేవుని కుమారుడు. అయితే ఆయన ఈ లోకంలోనికి వచ్చిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఎందుకు వచ్చాడు ఆయన? మానవునిలో ఉన్న దుష్టత్వమును మళ్లించటానికి. అంతేకాదు మానవుణ్ణి ఆశ్రయించటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మానవులమైన నీవు నేను మొదటగా దేవుణ్ణి గుర్తెరగాల. మనము దేవుణ్ణి గుర్తెరగాల. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో నా కొరకు నా దుష్టత్వాన్ని మళ్లించటానికి నన్ను ఆశ్రయించటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు అని మనం గుర్తెరిగినప్పుడు, లేదా మనం ఆయన విశ్వాసం ఉంచినప్పుడు నీ జీవితంలో నా జీవితంలో ఏమంట గొప్ప కార్యములు చూసే వాళ్ళముగా ఉంటూ ఉంటాము. మరి ముఖ్యంగా మనము దేవుణ్ణి గుర్తెరిగినప్పుడు, మనము దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు నేను నరకము నుండి తప్పించబడి పరలోక రాజ్యాన్ని వారసులుగా చేయబడతాము. అందుకని ఈ దినము దేవుడు తన వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క నతానయేలుతో చెప్తున్నాడు, ఈ దినము నీతో నాతో కూడా చెప్తున్నాడు దేవుడు. మనము దేవుణ్ణి గుర్తెరిగితే మన జీవితంలో గొప్ప కార్యములు చూస్తాము. మన జీవితంలో గొప్ప కార్యములు చూస్తాము. మరొక భాగం చదువుకుంటూ వచ్చాం మనము. ఆదికాండము 50వ అధ్యాయము. ఆదికాండం 50వ అధ్యాయము 21వ వచనము. ఆదికాండం 50వ అధ్యాయము 21వ వచనము. ఎవరైనా చదువుతారా? కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడాను. దేవుడు మనకు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన వాక్యం ద్వారా మనకు వినిపిస్తూ ఉన్నాడు. భయపడకుడి. ఏమంటున్నాడు? భయపడకుడి. మా అంకుల్ వాళ్ళు ఫస్ట్ పాడిన పాట ఏం పాట అది? భయపడకుము ఓ చిన్న మందం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి అని. ఈ యొక్క భయపడకుడి అని అర్థం వచ్చేటట్టుగా ఈ బైబిల్లో 360 సార్లు రాయించి పెడుతూ వచ్చాడంట. భయపడకము, భయపడకుడి, భయపడవద్దు అని అర్థం వచ్చేటట్టుగా దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో 360 సార్లు రాయించి పెడుతూ వచ్చాడు. అనగా సంవత్సరానికి 365 రోజులు. ప్రతి దినము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భయపడవద్దు, భయపడవద్దు, భయపడవద్దు. అయితే శాస్త్రవేత్తల లెక్కల ప్రకారము 353 రకాల భయాలు ఉన్నాయంట. ఎన్ని రకాలు? 353 రకాల భయాలు ఉన్నాయంట. అయితే ఈ భయాలన్నిటి నుండి దేవుడు మనల్ని తప్పించేవాడు, దేవుడు మనల్ని విడిపించేవాడు. అందుకనే దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకుడి, భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనలను మన పిల్లలని పోషించే దేవుడు.
అంతేకాదు ఆ యొక్క నరకము నుండి, అగ్నిగుండం నుంచి తప్పించే దేవుడు. అందుకనే భయపడవద్దు, భయపడవద్దు, భయపడవద్దు అని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుని గుర్తెరిగిన నీవు నేను కూడా ఎన్నోసార్లు ఆయా విషయాల్లో భయపడే వాళ్ళముగా ఉంటూ ఉంటాము. ఎలా ఉంటామంట? భయపడే వాళ్ళంగా ఉంటూ ఉంటాము. మనం దేవుని గుర్తెరిగాము, కానీ ఏం జరిగిద్దో, ఏం జరిగిద్దో, ఇప్పుడు బాగానే ఉన్నాను, రేపు ఎలా ఉండిద్దో పరిస్థితి, ఇప్పుడు నా కుటుంబం బాగానే ఉంది, రేపు పరిస్థితి ఎలా ఉండిద్దో, ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది, రేపు నా పరిస్థితి ఎలా ఉండిద్దో అని నిత్యము భయపడే వాళ్ళముగా ఉంటూ ఉంటాము. ఏంటంట? నిత్యము భయపడే వాళ్ళముగా ఉంటూ ఉంటాము. అయితే ఒక మానవుడు దేని గురించి భయపడతాడో దాన్నే ఏంటంట ఆ విషయంలోనే బలహీనుడైపోతాడు. దేని గురించి భయపడతాడో ఆ విషయంలోనే బలహీనుడైపోతాడు. ఉదాహరణకి ఆ యోబు గారిని తీసుకోండి. ఆ యోబు గారు ఈ భూలోకములో యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనాన్ని విసర్జించినవాడు. ఎవరంట? యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనాన్ని విసర్జించినవాడు. అంతేకాదు దేవుడి పట్ల భయభక్తులు కలిగిన వాడంట. అంతేకాదంట ఆయన తన కన్నులతో నిబంధన చేసుకుంటూ వచ్చాడు. చూద్దామన్నమాట. యోబు గ్రంథం 31వ అధ్యాయము, యోబు గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనము. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగో చూచుదును. తన కన్నులతో నిబంధన చేసుకుంటూ వచ్చాడు. అంతేకాదు తన మనసును కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాడు. తన ప్రవర్తన బట్టి కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు. కానీ అలాంటి వ్యక్తి ఏమవుతూ వచ్చాడంట? ఒక విషయంలో భయపడుతూ వచ్చాడు. మనం యోబుకి పేరు పెట్టాలంటే ఏమీ దొరకదు. యోబుకి పేరు పెట్టాలంటే ఏమీ దొరకదు. ఆయన యథార్థవంతుడు, నీతివంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడు. అంతేకాదు తన కన్నులతో నిబంధన చేసుకున్నాడంట. నేను కన్యకను ఎలాగూ చూచుదనని. తన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉన్నాడు, యథార్థంగా జీవిస్తూ వచ్చాడు. అయితే ఒక్క విషయంలో భయపడుతూ వచ్చాడు. చూద్దారండి. యోబు గ్రంథం 3వ అధ్యాయము, యోబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనము. యోబు గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనము. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అది నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినది నా మీదకి వచ్చుచున్నది. ఏంటంట? ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినది నా మీదకి వచ్చుచున్నది. చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, యోబు ఎంత మంచివాడో, ఎంత నీతిమంతుడో, కానీ తనలో తెలియని భయం ఒకటి ఉందంట. ఏం భయం ఉంది? ఏది వచ్చునని నాకు సంభవించున్నదో నేను బహుగా భయపడుతున్నాను. అంటే తన జీవితంలో తను అనుకుంటూ ఉన్నాడు, ఇప్పుడు బాగానే ఉన్నాను, రేపు పొద్దున్న నా పిల్లల పరిస్థితి ఏంటి, ఇప్పుడు బాగానే నా భార్య నా మాట ఏంటుంది, రేపు పొద్దున నా భార్య నా మాట వినదో అని భయపడుతూ వచ్చాడంట. ఏ విధంగా భయపడుతూ వచ్చాడో అట్లాగే జరుగుతూ వచ్చింది. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసిగా ఉన్న నీవు నేను ఏ విషయంలో భయపడనక్కర్లేదు, అన్నీ మనం పాజిటివ్గానే ఆలోచించాలా. అలా కాకుండా నెగిటివ్గా ఆలోచించామంటే ఆ నెగిటివ్ మనల్ని దిగజార్చేదిగా ఉండిద్ది. దేని గురించి భయపడతామో అదే మనకి సంభవించిద్ది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాస జీవితంలో నీవు నేను ఏ విషయంలో భయపడకూడదు. ఈ సంవత్సరం బాగుంది, 2024 2025 ఎలా ఉండిద్దో,
ఈ సంవత్సరంలో నా ఆరోగ్యం బాగానే ఉంది, 2025లో ఎలా ఉండిద్దో, ఈ సంవత్సరంలో నా ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది, 2025లో ఎలా ఉండిద్దో, ఈ సంవత్సరము నేను కొంత ఆత్మీయంగా తగ్గిపోయాను, 2025లో ఇంకా తగ్గిపోతానేమో, ఇలా నెగిటివ్గా ఆలోచించుకోకూడదు. మనం నెగిటివ్గా ఆలోచించుకుంటే, మనం ఏది నెగిటివ్గా ఆలోచించుకుంటే అదే మనకి సంభవించేది. అయితే దేవుని యొక్క వాక్యం అంతా మాట్లాడుతుంది, భయపడకూడే, భయపడకూడే. మనం దేని విషయంలో భయపడనక్కర్లేదు. మరి ముఖ్యంగా విశ్వాసకున్న నీవు నేను ఏ విషయంలో భయపడకుండా పాజిటివ్గానే మనము దేవుని మీద భారం వేసి ముందుకు వెళ్ళే వాళ్ళముగా ఉంటూ ఉండాలి. అలా కాకుండా మనం భయపడుతూ ఉంటే నష్టపోయే వాళ్ళముగా ఉంటూ ఉంటాము. అంతేకాదు, మనం భయపడుతూ ఉంటే ముందు కార్యాల విషయమై వాటి మీద మన విజయాన్ని పొందుకోలేము. ఉదాహరణకి బైబిల్లో ఒక స్త్రీ ఉంది. ఆమె ఒక అంతఃపురములో రాణిగా ఉండటానికి దేవుడు అవకాశం ఇస్తూ వచ్చాడు. అయితే ఆ యొక్క రాజు దగ్గర ఉన్న ఒక సైన్యాధిపతి ఆయన ఆ యూదుల గురించి వ్యతిరేకంగా శాసనం ఒకటి తీసుకొచ్చి ఆ యూదులను నాశనం చేయాలని చెప్పి ఒక శాసనం పుట్టించాడు. ఆ శాసనం పుట్టించినప్పుడు ఆ శాసనం గురించి మొర్దెకైకి తెలిసింది. మొర్దెకై తెలిసి ఆ రాణి గారికి ఆ యొక్క వార్తను చేరవేరుస్తాడు. అమ్మా, ఇలాంటి శాసనాన్ని ఆ యొక్క హామాను పుట్టిస్తూ వచ్చాడు, దీని విషయమై నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడు అని చెప్తే ఆ మాటగా ఆమెం చేసిందంట, భయపడింది ఆమె. రాజుగారి పోవటానికి నాకు ధైర్యం లేదు, నన్ను పిలిచి చాలా రోజులయ్యింది, ఆయన దగ్గర పోయినప్పుడు ఆయన దండము, ఆయన యొక్క రాజదండము, ఆయన అనుగ్రహం మనకు లేకపోతే నేను చనిపోతాను, కాబట్టి నేను రాజుగారి దగ్గర పోయి నేను మాట్లాడలేనని భయపడింది మొదటిగా. అయితే తర్వాత మొర్దెకై యొక్క మాటల ద్వారా పురికొల్పబడి హెచ్చరింపబడి ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఏమా నిర్ణయము? నేను నశించెదను, నేను నశించినని ముచ్చటగా 3 మాటలు చెప్పి మంచి నిర్ణయం తీసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మీరు కూడా ప్రార్థన చేయండి అని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారితో మాట్లాడింది. ఆ తర్వాత మనకు అందరూ తెలుసు, స్టెప్ బై స్టెప్ ఆ యొక్క శాసనాన్ని యూదుల కొరకై ఆ యొక్క పుట్టించిన ఆ యొక్క శాసనాన్ని కొట్టివేయబడుతూ వచ్చింది. ఎవరైతే యూదుల నాశనాన్ని కోరుకుంటూ వచ్చారో ఆ హామాను ఉరివేయబడుతూ వచ్చాడు. ఏమవుతూ వచ్చాడంట? ఉరివేయబడుతూ వచ్చాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నా జీవితంలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, భయపడకుడి. మన దేవుడు మనల్ని పోషించే దేవుడు, మన దేవుడు మనలను ఆశీర్వించే దేవుడు, మన దేవుడు మన పిల్లలను పోషించే దేవుడు, మన దేవుడు మన ఆత్మీయ జీవితంలో మన సహాయం చేసే దేవుడు, మన దేవుడు మనకు సరి అయిన మార్గాన్ని బోధించే దేవుడు, మన దేవుడు మనకు సరి అయిన మార్గాన్ని నడిపించే దేవుడు. కాబట్టి నీవు నేను ఏ విషయంలో భయపడనక్కర్లేదు. ఏమక్కర్లేదంట? భయపడనక్కర్లేదు. ఆ యొక్క ఎస్తేరు మొదటగా భయపడినా సరే ఆ తర్వాత ధైర్యాన్ని తెచ్చుకొని తన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆ యూదుల నాశనం నుంచి యూదులని తప్పిస్తూ వచ్చింది. అంతేకాదు, నీ జీవితంలో నా జీవితంలో ఆ రకాల పరిస్థితులు మనము ఆ యొక్క ఎవరన్నా వ్యక్తిగతంగా లేదా వారు ఆ రకాల పాపంలో ఉన్నప్పుడు, వారు దేవునికి ఇష్టంగా లేకుండా అవిధేయతగా వాళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు ఘోరాంధకారమైన పాపంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనము వారి కొరకు ప్రార్థన చేయమని, మనము వారికి సువార్త వినిపించమని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు మనము కూడా వారి విషయమై చింత కలిగి
మనము కూడా వారి విషయమై చింత కలిగి వారికి సువార్త వినిపించి మనం వారి కొరకు ప్రార్థన చేసే వాళ్ళముగా ఉంటూ ఉండాలి. అలా చేయకపోతే మనము నష్టపోయే వాళ్ళముగా ఉంటూ ఉంటాము. ఏమవుతామంట? అలా చేయకపోతే మనము నష్టపోయే వాళ్ళముగా ఉంటూ ఉంటాము. ఉదాహరణకు తీసుకోండి, ఆ యొక్క యోన, ఆ యొక్క నినివే పట్టణము ఎలా ఉందంట? ఘోర దుష్టత్వములో ఉన్న. చూద్దారన్నమాట. నినివే పట్టణం ఎలా ఉన్నది? యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. ఇక్కడ నినివే పట్టణ ప్రజలు వాళ్ళు దోషత్వములో ఉంటూ ఉన్నారంట. వాళ్ళు దేవుని దృష్టికి ఘోరముగా పాపము చేస్తూ ఉన్నారు. అయితే దేవుడు యోనాకు సెలవిస్తూ ఉన్నాడు, నువ్వు వెళ్ళి వాళ్ళకు సువార్త చెప్పు, నువ్వు వారి కొరకు ప్రార్థన చేయి, వాళ్ళని విడిపించాల అని దేవుడు చెప్తే యోనా తనకు నిర్లక్ష్యం చేసిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఏం చేశాడంటే ఆయన నిర్లక్ష్యం చేసిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రభువా, నువ్వు జాలిగల దేవుడివి, నువ్వు కృపగల దేవుడివి, నేను వాళ్ళకి చెప్పకపోయినా సరే వాళ్ళు ఏదో సమయంలో వాళ్ళు పశ్చాత్తాపడతారు, చివరాఖరికి నువ్వు వాళ్ళని రక్షిస్తావు. ఆ మాత్రం దానికి నేను పోవాలా ఆడికి, నేను సువార్త చెప్పాలా, నేను వారి కోసం ప్రార్థన చేయాలా అని చెప్పి తనలో ఏమున్నదంట? నిర్లక్ష్యం ఉన్నది. చూద్దారండి అన్నమాట. యోనా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. యోనా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియను బహుశాంతమును అత్యంత కృపగల దేవుడై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. ఏమన్నా ఉండే ఆలోచన ఏంది? దేవుడేమో నినివే పట్టణానికి వెళ్ళి, అయ్యా వాళ్ళు నాశనం కాబోతున్నారు, వాళ్ళు ఘోర దుష్టత్వంలో ఉన్నారు, వాళ్ళు సువార్త చెప్పు, వాళ్ళ కోసం ప్రార్థన చేయి, వాళ్ళు రక్షించాలంటే ఏమైనా ఆలోచన ఏంది? ఏమైనా ఆలోచన ఏంది? ఎట్లయినా నువ్వు వాళ్ళని రక్షిస్తావు, ఆ మాత్రం దాన్ని నేను పోవాలని చెప్పి ఇటు వెళ్ళాల్సినోడు ఇటు వెళ్ళాడు. దాని ద్వారా ఎంతో నష్టపోతూ వచ్చాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఎన్నోసార్లు మన కళ్ళ ముందు మన బంధువులు, మన స్నేహితులు ఆ రకాల బాధలు గుండా వెళ్తున్నప్పుడు, ఆ రకాల ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు, ఆ రకాల పాపాలు గుండా వెళ్తున్నప్పుడు, మరి ముఖ్యంగా వారు రక్షణ లేకుండా నరకానికి పాత్రులుగా ఉన్నప్పుడు నాకెందుకులే అని మనం నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటాము. ఏం చేస్తామంట? నాకెందుకని నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటాము. బహుశా అలాంటి నిర్లక్ష్యం గుండా వెళ్తున్నావా? అయితే దేవుడు అలాంటి నిర్లక్ష్యం గుండా మనం వెళ్ళినప్పుడు మనము నష్టపోయేముగా వాళ్ళం ఉంటామని యోనా యొక్క జీవితం ద్వారా మనకి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోనా యొక్క జీవితం ద్వారా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన ప్రాంతంలో, మన కుటుంబంలో, మన దేశంలో, ఆ రకాల ప్రాంతాల్లో రక్షణ లేని వారి విషయమే, వారి యొక్క అక్కర్ల నిమిత్తమే, లేదా వారి యొక్క ఆరోగ్యాల నిమిత్తమే, వారి యొక్క ఆత్మీయ జీవితం నిమిత్తమే నీవు నేను ప్రార్థించే వారముగా ఉంటూ ఉండాలి. అలాంటి ప్రార్థనా జీవితము నీలో నాలో లేకపోతే సమయంలో అన్నట్టు ప్రార్థన చేయకపోవటమే పాపము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను ప్రార్థించే వాళ్ళముగా ఉంటూ ఉండాలా. నీవు నేను ప్రార్థించే వాళ్ళము ఉంటూ ఉండాలా. నీ జీవితంలో, నా జీవితంలో ఆ రకాల అక్కర్లు ఉంటూ ఉంటాయి, కుటుంబాల్లో అక్కర్లు ఉంటాయి, ఆ యొక్క సంఘాల్లో క్షేమాల నిమిత్తము, అలాగే సంఘంలో ఉన్న ఆ దేవునికి ప్రజలు ఆత్మీయంగా ఎదుగు నిమిత్తము, మరి ముఖ్యంగా సంఘములో ఈ దినాల్లో
మనం చివరి దినాల్లో ఉంటూ ఉన్నాము. అక్రమం విస్తరించి ప్రేమ చలారిపోయే దినాల్లో ఉంటూ ఉన్నాము. నేను నేను నాది నాది అనే అహం బయలుదేరి వారి యొక్క చిత్తాలు నెరవేర్చకపోతే సంఘాలు నిర్వీర్యం చేస్తే పరిస్థితి వచ్చేసినాయి సంఘాల్లో. వారికి ఇష్టాలు నెరవేర్చకపోతే సంఘాలు ఏమవుతున్నాయంట? నిర్వీర్యం అయిపోతామన్నాయి. నేను ఒక ఉదాహరణ ఇంటూ వచ్చాను. ఆ సంఘంలో ఒక ఆ రకంగా అయిపోతా ఉన్నాయి సంఘాలు. అక్రమం విస్తరించి ప్రేమ చలారిపోయే దినాల్లో ఉంటూ ఉన్నాం మనము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, సంఘంలో ఉన్న నీవు నేను ఆత్మీయంగా ఎదగాలని మనం ప్రార్థన చేసేవారము ఉంటూ ఉన్నాము. మన కుటుంబాల్లో అక్కడి విషయమే ప్రార్థన చేసేవారుగా ఉంటూ ఉన్నాము. అంతేకాదు నేను ప్రతిసారి జ్ఞాపకం చేస్తూనే ఉంటాను. మన దేశంలో నిమిషానికి 95 మంది, గంటకు 5,700 మంది, ఒక్కరోజు 1,36,800 మంది, సుమారు సంవత్సరానికి 5 కోట్ల మంది దేవుడంటే తెలియక నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. మనం వారి కొరకై ప్రార్థన చేసేవాళ్ళం ఉంటూ ఉన్నాము. అలాంటి ప్రార్థన మనము చేయకపోతే పాపము చేసిన వారం అవుతాము. అంతేకాదు నష్టపోయే వాళ్ళము ఉంటూ ఉంటాము. యోనావలే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యము ఈ దినము నీ జీవితంలో నా జీవితంలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనము దేవుణ్ణి గుర్తెరిగినప్పుడు నీ జీవితంలో నా జీవితంలో మనం గొప్ప కార్యములు చూసేవాళ్ళముగా ఉంటూ ఉంటాము. కాబట్టి నీవు నేను మొట్టమొదటిగా దేవుణ్ణి గుర్తెరగాల. అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఈ మానవుణ్ణి దుష్టత్వం నుండి తప్పించాలని, ఈ మానవుణ్ణి ఆశ్రయించాలని ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని చెప్పి మనం దేవుని గుర్తెరగాల. అంతేకాదు విశ్వాస జీవితంలో నీవు నేను ఏ విషయంలో భయపడనక్కర్లేదు. ఎందుకంటే దేవుడు మన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. భయాలు 353 రకాల భయాలు ఉన్నా సరే దేవుడు 360 సార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతిదినము తన వాక్యం ద్వారా మనం భయపడనక్కర్లేదు. ఆ యొక్క ఎస్తేరు మొదటగా భయపడింది. రాజుగారి దగ్గరికి వెళ్ళి యూదుల గురించి మాట్లాడాలని భయపడుతూ వచ్చింది. తర్వాత ధైర్యం తెచ్చుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి యూదులకు నాశనం కాకుండా రక్షిస్తూ వచ్చింది. అంతేకాదు ఆయన కాల సందర్భాల్లో ఈ ఇతరుల విషయమైన ప్రార్థన సహాయము మనం చేయాల్సి వచ్చినప్పుడు మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. నిర్లక్ష్యంగా ఉంటే యోనావలి నష్టపోయే వాళ్ళముగా ఉంటూ ఉంటాము. అక్కడ నినివే పట్టణం విషయమై దేవుడు చింత కలిగి దేవుడు ఆ పట్టణాన్ని రక్షించాలని ఆ యొక్క యోనాకు చెప్తూ వచ్చాడు. నువ్వు వెళ్ళి ఆ యొక్క పట్టణస్థులకు చెప్పు, నినివే పట్టణస్థులకు చెప్పు, వారి గురించి ప్రార్థన చేయి, వాళ్ళని రక్షించాలంటే ఎట్లయినా సరే నువ్వు రక్షిస్తావని నిర్లక్ష్యంగా ఉండి యోనా నష్టపోతూ వచ్చాడు. అలా నీవు నేను నష్టపోకుండా ఉండాలి అంటే మనము మన గురించి, అలాగే ఇతరుల అక్కర్ల విషయమై, ఇతరుల రక్షణ విషయమై, ఇతరుల ఆత్మీయ క్షేమము ఎదుగుదల నిమిత్తమై నీవు నేను ప్రార్థన చేసేవారముగా ఉంటూ ఉండాలి. అంతేకాదు స్థానిక సంఘంలో ఎన్నో అక్కర్లు ఉంటాయి. అక్కర్ల విషయం ప్రార్థన చేసేవాళ్ళం ఉంటూ ఉండాలి. అలాగే స్థానిక సంఘంలో ఇంకెంతో మీకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఆయనకల వ్యాధిగ్రస్తులు ఉంటూ ఉంటారు. ఆయనకల బలహీనతను వెళ్తున్న వారు లేకపోలేదు, ఆయనకల ఆర్థికమైన సమస్యలను వెళ్తున్న వారు లేకపోలేదు. మనం వారి విషయమే ప్రార్థన చేసేవారు ఉంటూ ఉండాలి. అంతేకాదు మన యొక్క హెడ్ ఆఫీస్ ఎస్కోల్ విషయం ప్రార్థన చేసేవాళ్ళం ఉంటూ ఉండాలి. అలాగే ఎబ్రోన్ విషయమే ప్రార్థన చేసేవాళ్ళం ఉంటూ ఉండాలి. అలాగే రాను దినాల్లో ఆ యొక్క December 31 పరిచర్య,
అలాగే రేపు ఆదివారం పరిచర్యకి దేవునికి దాసులు ఎంతోమంది దేవునికి వాక్యాన్ని చేతబట్టుకొని ఆయా స్థలాలు పంపించబడుతూ ఉంటారు. మనం వారందరూ మేము ప్రార్థన చేసే వాళ్ళం ఉంటూ ఉండాలి. అంతేకాదు నూతనమైన సంవత్సరంలో నూతన వాగ్దానాల కొరకు మనం ప్రార్థన చేసే వాళ్ళం ఉంటూ ఉండాలి. ఆ యొక్క పరిచయ నిమిత్తమే, అలాగే రాను దినాల్లో ఆ మీటింగ్స్ పరిశుద్ధ సమాజ కొడుకుల నిమిత్తమే మనము ప్రార్థన చేసే వాళ్ళము ఉంటూ ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనం భయపడకుండా ప్రతి విషయంలో దేవుని వైపు చూసి మనం దేవునికి ప్రార్థన చేసి నీ అక్కర విషయమే నా అక్కర విషయమే మనం దేవునికి మొరపెట్టి విశ్వాస జీవితం మనము ముందుకు సాగే వాళ్ళముగా ఉండుదుము గాక. రెండు మోకాళ్ళ మనకి ప్రార్థన చేసుకుందాం.